మార్టూరు మండలం దగ్గర ఉన్నటువంటి కొండ ప్రాంతము విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతము కొండ ప్రాంతం అంతా రిజర్వ్ ఫారెస్ట్గా గతంలో మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్లో యాక్ట్ ప్రకారం 1894లో అది డిక్లేర్ చేయబడి ఉంది. కాబట్టి దీన్ని వెరిఫికేషన్ చేద్దామని చెప్పేసి వచ్చాను. చాలా కొండంతా తిరిగి చూశాను. ఇదంతా తిరిగి చూడడానికి గ్రామస్తులు అయినటువంటి మన బుబ్బేపల్లి సర్పంచ్ గారు కోఆపరేట్ చేశారు, గ్రామస్తులందరూ కూడా కోఆపరేట్ చేశారు. వాళ్ళ సహకారంతో మొత్తం కొండంతా చుట్టూ తిరగడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే, అంతకుముందు మాకు ఇది రిజర్వ్ ఫారెస్ట్గా అవుట్ మాకు తెలియదు కాబట్టి వాళ్ళు మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వల్ల చుట్టూ కొండంతా తవ్వడం జరిగింది. దీన్ని గ్రామస్తులైనటువంటి సర్పంచ్ గారి సహకారంతో ప్రొటెస్ట్ చేయడం, దాన్ని తవ్వకుండా ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన ఫలితాలు కూడా దక్కినాయి. ఈ సందర్భంగా మాకు ఇది ట్రేస్ అవుట్ అవ్వడం ఇంకా మంచి పరిణామం అని మేము భావిస్తున్నాం. ఇక నుంచి ఈ చుట్టుపక్కల ఈ గ్రానైట్ మైనింగ్ ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో వీటన్నిటికీ క్యాన్సిల్ చేయమని చెప్పి మైనింగ్ ఆఫీసర్ గారికి ఒక లెటర్ రాస్తాము. అదేవిధంగా ఈ ఏరియాని మళ్ళీ రీసర్వే చేయడానికి మా స్టాఫ్తో రీసర్వే చేయించి మనకు ఏదైతే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి 148 హెక్టార్ల ఏరియా ఉందో దీన్ని మళ్ళీ బౌండరీస్ ఫిక్సప్ చేస్తాం. ఫిక్సప్ చేసి లోపల ఉన్నటువంటి పట్టాలు, డీకే పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్యాన్సిలేషన్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరుగుతుంది. ఈ విధంగా దీన్ని మా పరిధిలోకి, మా కంట్రోల్లో తెచ్చుకొని ఫర్దర్గా దీన్ని డెవలప్ చేస్తాం. ప్లాంటింగ్ చేసి గ్రీనరీ డెవలప్ చేయడానికి మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం.